సినిమా ఇండస్ట్రీ వైపు వెళ్ళాలనుకుంటున్నారా? మీకు మేమున్నాం. వెంటనే కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్, ఫ్యామిలీ కౌన్సిలర్, పబ్లిక్ స్పీకర్ రజనీ రామ గారు. మరి ఈరోజు టాపిక్ ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఖచ్చితంగా ఇద్దరు కూడా ఇప్పటి కాలంలో ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. మరి ఇంటికి వచ్చాక కానీ తర్వాత విషయంలో పనులు చేసే విషయంలో మీ భర్త మీకు ఎంతవరకు హెల్ప్ చేస్తున్నారు? ఇది చాలా మందికి క్వశ్చన్ వస్తూ ఉంటుంది. ఎందుకంటే సమానంగానే జాబ్ చేస్తున్నాం కదా, సమానంగా పనులు ఎందుకు చేయరనే క్వశ్చన్ కూడా ఏర్పడుతుంది కదా. ఎలా హస్బెండ్తో వర్క్ చేయించుకోవాలి, మనం చేసే పనిలో వాళ్ళని కూడా ఎలా కలుపుకొని హెల్ప్ చేయించుకోవాలనే దానికి కొన్ని టిప్స్ చెప్పడానికి అయితే మేడం మనతో పాటు ఉన్నారు. మరి ఆ టిప్స్ ఏంటో వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ పాజ్ చేయకుండా మొత్తం వీడియో చూడండి. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మ్యామ్, ఈరోజు టాపిక్ చాలా మందికి ఉన్న డౌట్ ఇది. అంటే హస్బెండ్స్తో వర్క్ ఎలా చేయించుకోవాలి? మేము ఒక్కలమే చేయలేకపోతున్నాము, మాకు కూడా రెస్ట్ లేదు, మేము ఉద్యోగాలు చేస్తున్నాం. సరే, ఉద్యోగాలు చేయని వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. పోనీ వాళ్ళకు కూడా రెస్ట్ లేదు. కొంతమంది ఉద్యోగాలు చేస్తున్నారు అనుకోండి, బయటకు వెళ్ళినట్టు రిలాక్స్ ఉంటుంది వాళ్ళకి. ఇంట్లో ఉన్న వాళ్ళకి అందరినీ తీసుకుంటే హస్బెండ్తో మనం చేసే పనులలో హెల్ప్ చేయించుకోవాలంటే కొన్ని టిప్స్ మాకు ఈరోజు. టిప్స్ మాట్లాడుకునే ముందు మనం కొంచెం మాట్లాడుకుందాం. ఇప్పుడు జాబ్ చేసే వాళ్ళకంటే, నేను ఈ మాట చెప్తున్నందుకు జాబ్ చేసే వాళ్ళందరూ నా మీద గుప్పిస్తారేమో కామెంట్స్. అంటే వీళ్ళు ఏదైతే ట్రావెల్ చేస్తారో ఇంటి దగ్గర నుంచి ఆఫీస్కి, ఆఫీస్ నుంచి ఇంటికి, అది కొంచెం కష్టమే. ఆ ట్రాఫిక్లో మనం టెన్షన్గా వెళ్ళడం రావడం. ఓకే, ఆఫీస్కి వెళ్ళిన తర్వాత సిట్టింగ్ పొజిషన్లో కూర్చొని వర్క్ చేస్తారు అనుకుందాం. పోనీ నాకేమన్నా నాలెడ్జ్ లేదని మీరు అనుకున్నా పర్వాలేదు, కూర్చొని వర్క్ చేస్తారు అనుకున్నాం. ఇప్పుడు ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్, జాబ్ లేని వాళ్ళు ఒక చోట కూర్చుంటే పని అవుతుందా? అంటే వీళ్ళు ఇక్కడి నుంచి జర్నీ చేసి వెళ్ళిన కష్టం కంటే ఇంట్లో వీళ్ళు పొద్దుట 5 గంటలకు నిద్ర లేచారు అనుకుందాం. పిల్లల్ని, హస్బెండ్ని పంపించాలి, వంట చేయాలి, టిఫిన్ చేయాలి, ఇంకా ఎక్స్ట్రా ఏవో ఉంటాయి వాళ్ళకి. ఏమన్నా ఫ్రూట్స్ పెట్టాలా, ఎగ్ బాయిల్ చేసి పెట్టాలా, పాలు కలిపివ్వాలా, ఒకటి కాఫీ ఒకటికి పాలు, అలా ఉంటుంది ఇంట్లో. మరి ఇవన్నీ కూడా ఆడావిడే చేయాలి అని చెప్పి అనుకుంటున్నారు, లేకపోతే అంటున్నారు జెంట్స్ అనుకుందాం కాసేపు. అప్పుడు మొదలుపెట్టిన పని రాత్రి బెడ్ మీద పడుకునే వరకు ఆవిడకి ఉంటూనే ఉంటుంది. ఇంకా ఇంట్లో పెద్దవాళ్ళ పేరెంట్స్, ఇన్లాస్ ఉంటే ఇంకా అవి ఇంకా ఎక్స్ట్రా పనులు. ఇవన్నీ కూడా ఓకే, నేను కాసేపు ఇక్కడ దీన్ని ఆపుతాను, మళ్ళీ ముందుకు వస్తాను. మరి మార్నింగ్ జాబ్ చేసే అమ్మాయి గబగబా కొంచెం ఏదైనా వండుకొని బాక్స్లో పెట్టేసి తలా బాక్స్ ఇచ్చేసి అందరూ వెళ్ళిపోతారు, డిస్పర్స్, లాక్. ఇంక ఇంటికి ఎవడు వచ్చేది కూడా ఉండదు అనుకుందాం. ఒకవేళ ఇన్లాస్ ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా ఏదైనా అరేంజ్ చేసి పెట్టి వెళ్తుంది, అంతవరకు అయిపోతుంది అనుకుందాం. మరి ఇంకా ఆఫీస్కి వెళ్ళిన తర్వాత తన వర్క్లో తను ఉంటుంది. ఇంటికి వచ్చే వరకు తనకి ఏ వర్క్ లేదు, జస్ట్ ఆఫీస్ వర్క్. నేను ఇందాక చెప్పినట్టు సిట్టింగ్ వర్క్ ఉంటుంది. అయితే ఇంట్లో ఉన్న ఆవిడకి అలా కుదరదు. ఎంత పని చేస్తుంది చూడండి. మధ్యాహ్నం కాసేపు పడుకోవాలి అని అంటే, అరే పప్పు నానబెడదాం రేపు ఇడ్లీకి, దోశకి, లేకపోతే ముందుగానే రేపటికి వెజిటబుల్స్ అన్ని కట్ చేసి పెట్టుకుందాము, పాలు తోడుపెట్టాలా, లేకపోతే ఎవరన్నా వస్తూ ఉంటారు వాళ్ళకి సమాధానం చెప్పాలి, లేకపోతే తనకేదన్నా అవసరం అవుతుంది, గబుకుని కిందకి వెళ్ళో పక్కన స్టోర్కి వెళ్ళి ఏమైనా తెచ్చుకుంటుంది. ఇవన్నీ కూడా లేచిన నుంచి పడుకునే వాడికి ఏం రెస్ట్ ఉండదు, చేస్తూనే ఉంటుంది. అయితే నేను ఇక్కడ ఒక రెస్పాన్సిబుల్ హౌస్ వైఫ్ గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నాను. ఇది అందరు ఆడవాళ్ళకి కాదు. కొంతమంది ఇంట్లో ఉండి కూడా పని పాటలు చేసుకోరు, సోమరితనానికి, బద్ధకానికి అలవాటు పడిపోయి హాయిగా నిద్రపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళ గురించి నేను మాట్లాడను. ఇలాగా బాధ్యతగా పిల్లల గురించి, భర్త గురించి, ఇంట్లో ఉండే పెద్దల గురించి, ఇరుగు పొరుగు స్నేహం కూడా పాడవకూడదని చెప్పి ఆ సర్కిల్ని కూడా మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తూ, ఏదైనా అవసరం అయితే బయటకు వెళ్ళి తెచ్చుకుంటూ, ఇవన్నీ ఇది ఫిజికల్గానే కాదు, మెంటల్గా కూడా చాలా స్ట్రెయిన్ అవుతారు వీళ్ళు. అలాంటప్పుడు ఒక్క జాబ్ చేసే అమ్మాయిలే, ఆడవాళ్లే వచ్చి ఇంటి దగ్గర కూడా కష్టపడుతున్నారు అని అనుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, ఇంకా మీరు అడిగిన ప్రశ్నకు నేను జవాబు చెప్తాను. టిప్స్ సరే, మీరు ఎలా అని అనుకో, ఇంటికి వస్తారు, ఇద్దరు కలిసే వస్తారు, లేదా వేరువేరుగా వస్తారు ఇంటికి, కొంచెం వెనక ముందుగా, పిల్లలు కూడా వస్తారు, అందరూ వస్తారు. వచ్చినప్పుడు ఏమవుతుందంటే అని కూర్చుంటాడు ఆయన, పాపం ఆయన పెద్ద ఆయన, ఆ మహానుభావుడు. అబ్బా అలిసిపోయాను పొద్దుటి నుంచి అంటే ఆయన దృష్టికి ఇది రాదు. భార్య కూడా నాతో పాటు ఇప్పుడే చెప్పులు ఇప్పింది అనేది ఆయనకి గుర్తు రాదు. పిల్లలకు కూడా అనిపించదు, అమ్మ నాకు ఏమన్నా పెట్టు, అమ్మ నాకు ఏమన్నా చేసి పెట్టు, లేకపోతే అమ్మ నాకు పాలు కలిపి. ఇలా పిల్లలు కూడా అమ్మనే అడుగుతారు, తండ్రిని అడగరు. ఎందుకంటే చిన్న పిల్లలకి తల్లే ఎక్కువ అటాచ్మెంట్ ఉంటుంది కాబట్టి చిన్నప్పటి నుంచి అడిగారు అని అనుకుందాం. భర్తనే వాడు ఏం చేస్తాడంటే, నేను ఎక్కువ కదా, నేను మగాడిని కదా అనుకుంటారు. అయితే మన శాస్త్రాల్లో కూడా దీనికి జవాబు ఏమీ చెప్పలేకపోయారు. ఒకటైతే కంటి తుడుపుగా ఒక సమాధానం అయితే చెప్తూ ఉంటారు, చెప్పుకుంటూ ఉంటారు.
అదేంటనంటే మగాడు కొంచెం ఎక్కువ, ఆడది కొంచెం తక్కువ. అట ఈ అట ఎందుకో నాకు తెలియదు. ఎందుకంటే పాతకాలంలో మరి అలాగా మనకి అన్ని నిర్ణయించి పెట్టేశారు. ఈ మేలిగో మన ఆడవాళ్లే మగవాళ్ళకి అది పెంచారు. నువ్వు మగాడివిరా అని ఒక ఆడదే చెప్తుంది. ఇప్పటికొచ్చి కూడా చాలామంది తల్లులు అరే నువ్వు మగాడివిరా నీకేంటిరా అని, అది ఏ సందర్భంలో చెప్పాలో ఆ సందర్భంలో చెప్పాలి. కానీ ప్రతిదానికి తీసుకొచ్చి దాన్ని అలా అనటం వల్ల కూడా ఆ భావన పెరిగిపోతుంది. అంటే ఇప్పుడు జనరేషన్లో వాళ్ళకి అంత ఎక్కువగా లేదు, కొంచెం వెనక్కి వెళ్తే అందరిలోనూ ఉంది ఈ ఫీలింగ్. అందుకనే మీరు అడిగిన ప్రశ్న, వచ్చి వాళ్ళు కూర్చుంటారు, మనం ఎందుకు చెప్పులిప్పి వంటగదిలోకి వెళ్ళాలి. మనకేం నేర్పుతారంటే అమ్మ జాగ్రత్త అమ్మ, పెళ్లి చేసి పంపించేటప్పుడు చెప్తారు, నువ్వు జాగ్రత్త అమ్మ, అతనితో నువ్వు వాదన చేయొద్దు, ఏదన్నా అన్నా కూడా సర్దుకుని పో, కాస్త తల వంచుకుని నీ పని ఏదో నువ్వు చేసుకో, పట్టించుకోకు, లాంటివన్నీ చెప్పి పంపించడం వల్ల ఈ అమ్మాయి చెప్పులిప్పి లోపలికి వెళ్తుంది, అతను హాయిగా కూర్చుంటాడు. దీన్ని ఎలా క్రాస్ చేయాలి? ఏమీ లేదు, తను కూడా ఒక 5 నిమిషాలు రిలాక్స్గా కూర్చోవాలి. నిజమే, ఆ జర్నీ చేసి వచ్చినప్పుడు కొంచెం తకావటగా అనిపిస్తుంది, అలసటగా అనిపిస్తుంది, పిల్లలు వచ్చి ఉంటారు. సరే ఒక 5-10 నిమిషాలు రిలాక్స్, మైండ్కి కాస్త ఫ్రీ వదిలేయండి. ఒక 5-10 నిమిషాలు రిలాక్స్డ్గా కూర్చోండి, ఫ్యాన్ ఆన్ చేసుకొని. చక్కగా ఇంట్లోకి రాగానే చల్లగా అనిపిస్తుంది, కాస్త ఫ్యాన్ వేసుకోండి, 5-10 నిమిషాలు కూర్చోండి. హరిబరిగా లోపలికి పరిగెట్టాల్సిన అవసరం లేదు. అంటే ఆ 5-10 నిమిషాలు 15 నిమిషాలు మనకేమీ నష్టం అయిపోదు, ఏమి మనకు మునిగిపోదు. కాబట్టి ఆ 15 నిమిషాలు బ్రెయిన్కి వదిలేయండి, బాడీకి కూడా వదిలేయండి. అంటే మొత్తం బాడీ అంతా కూడా రిలాక్స్ అవుతుంది. ఎందుకంటే నేను పాటించే టిప్ కూడా అదే. కాబట్టి ఇప్పుడు ఇంట్లో కూడా చూడండి, రన్నింగ్ వర్క్ ఉన్నప్పుడు కంటిన్యూ చేసేసి అనుకుంటారు. చేసేసి కాదు, కొంచెం వదిలిపెట్టండి అక్కడ. ఆ పనిని కాస్త ఒకటి అయిపోయిన తర్వాత దాన్ని అక్కడ వదిలిపెట్టి మీరు వచ్చి కాసేపు 5-10 నిమిషాలు రిలాక్స్ అవ్వండి. కొంచెం వాటర్ తాగటమో, కొంచెం ఫ్యాన్ గాలి తీసుకోవడమో, కొంచెం బాల్కనీలోకి వచ్చి కొంచెం రోడ్డు మీద కాస్త అటు ఇటు చూస్తే మైండ్ ఫ్రెష్ అవుతుంది. చాలామంది ఏంటంటే మగవాళ్ళు హస్బెండ్స్ ఏమంటారంటే, నువ్వు చెప్పు, ఇది చెయ్యి, ఇది చెప్తే నేను చేస్తా, ఇది చెయ్యి అని చెప్తే నేను చేస్తా అని. అలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఎవ్రీడే ఏం చెప్తారు భార్య, అరే అది కట్ చేయండి, అది తీసుకురండి, ఒళ్ళు మండుతుంది కదా. కొంతమంది నువ్వు చెప్పలేదు కదా, నువ్వు చెప్తే నేను చేస్తాను కదా అంటారు కదా. అంటే దాన్ని ఎలా తీసుకొచ్చి అంటారు? నిజంగా చెప్తే చేయాలనే మనస్తత్వమేనా అక్కడ? ప్రశ్నలోనే జవాబు ఉందిగా, ఆయనే చెప్తున్నాడుగా. చెప్పండి ప్రతిదీ ఎలా చెప్తాం మేడం? విసిగిపోకుండా ప్రతిదీ చెప్తూ ఉండండి. చెప్పమన్నావుగా చెప్పు, అంతే. ఇక అందులో ఏమి లేదు. ఇది నేను చాలా చోట్ల విన్నాను, ఫేస్ చేశాను నేను. ఏంటంటే చెప్తే కానీ చేయరంట, వాళ్ళకి తెలియదంట, అర్థం కాదంట, కనపడదంట, వినపడదంట. అలాంటప్పుడు చెప్పు ఎన్నిసార్లు చెప్పాలంటే చెప్పు, 100 సార్లు చెప్పు. ఏమైంది ఇప్పుడు? 100 సార్లు అక్కర్లేదండి, చెప్పమన్నాడుగా, ఒకసారి చెప్పండి చేసేస్తాడు, ఏం కాదు. ఇగో ఇది చెయ్యి అంటే అటెన్షన్ చేయండి ఫస్ట్. ఇది మరే అని ఇట్లా పిలిచి మన హోస్ట్లోకి తెచ్చుకొని ఇది చేయండి. లేకపోతే నేను వినలేదు, నేను వేరే ఫోన్లో ఉన్నాను, పనిలో ఉన్నాను, అటేటో డైవర్షన్లో ఉన్నాను, నాకు తెలియదు, నాకు వినపడింది. అబద్ధాలు ఆడేవాళ్ళు ఉన్నారు, నిజానికి అలాంటి సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు ఉంటారు. అప్పుడు మనం అలర్ట్ చేయాలి. అలర్ట్ చేసి కొంచెం ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఆనియన్స్ అనుకోండి, వెజిటబుల్స్ అనుకోండి, ఇవి ఇక్కడ పెట్టాను, ఖాళీ ఉన్నప్పుడు కట్ చేసి పెట్టండి. మీరు ఇప్పుడు వంట చేయాలని వెళ్ళి కట్ చేయమని అడగటం కూడా అలాంటి వాళ్ళతో వర్కౌట్ అవ్వదు. మీరు సాయంత్రం వంట చేయాలనుకున్నారు ఆఫీస్ నుంచి వెళ్ళంగానే, లేకపోతే రేపు మార్నింగ్కి మీరు ప్రిపరేషన్ చేసుకోవాలి, ఏం చెప్తారు? నైట్ మీరు 6కో 7కో 5కో ఇంటికి వెళ్తే అక్కడ 3-4 అవర్స్ టైం మిగులుతుంది మీకు రాత్రి పడుకునే లోపల కదా. వంట చేసి భోంచేయడానికైనా 1 or 2 hours టైం ఉన్నప్పుడు మీరేం చేస్తారు? రాగానే చక్కగా చెరో గ్లాస్ మంచినీళ్ళు అతనైనా తెచ్చివ్వాలి, తప్పేం లేదు. ఒక గ్లాస్ మంచినీళ్ళు తెచ్చిస్తే ఆమె బూస్ట్ అవుతుంది, తను వెళ్ళి వెంటనే నాకు ఇన్ని చేసి పెడుతుంది అనే తెలివి అతనికి కూడా ఉండాలి. లేదనుకోండి ఏం చేయలేము మనం. ఒక వాటర్ ఇద్దరు తీసుకొచ్చి చెరో గ్లాస్ వాటర్ తాగాలి, తాగిన తర్వాత చెరో కప్పు టీ తాగాలి. అది ఎవరు? అతను కూడా చేయొచ్చు, అతనే చేయాలి, మీరే చేయాలి అని ఆడవాళ్ళకి నేను చెప్పను. అతను కూడా చేయొచ్చు, తప్పేమీ లేదు. ఎందుకనంటే ఇద్దరు కష్టపడి వస్తున్నాము, అలసట అనేది ఉంటుంది ఆ జర్నీలో. కాబట్టి ఒక గ్లాస్ వాటర్ ఇస్తే, ఒక కప్పు చాయ్ చేసి తీసుకొచ్చి ఇస్తే మిగతా వర్క్ అంతా తనే చూసుకుంటుంది కదా అనే ఒక కన్సర్న్ తోటి అతను చేసినట్టయితే ఆ అమ్మాయి అసలు నిజంగా ఒక గ్లాస్ వాటర్ ఇస్తేనే వెళ్ళి బోలెడంత పని చేసేస్తుంది. అంటే అది పెద్ద బూస్ట్ అనమాట. అబ్బా నా భర్త నేను కష్టపడిపోయానని గుర్తించాడు, నాకు వాటర్ తెచ్చిచ్చాడు. మళ్ళీ ఏమనిపిస్తుందో తెలుసా? అరే నేను భర్తతో మంచినీళ్ళు తెప్పించుకున్నానేంటి వాటరు, ఫీలింగ్ మళ్ళీ ఖచ్చితంగా. అసలు ఎందుకు నేనే వెళ్ళి తెచ్చుకునేదాన్ని కదా, ఏదో కాలు నొప్పిగా ఉందని కూర్చున్నాను అని కవర్ చేసుకుంటుంది.
అని వెంటనే లేచి వెళ్ళి తనే టీ కూడా పెట్టి తీసుకొస్తుంది. ఆ తెలివి, ఆ టెక్నిక్ మరి మగవాళ్ళకి ఏ రోజుల్లోనూ తెలియటం లేదు. అంటే మేడం హస్బెండ్తో పని చేయించుకోవాలంటే ఖచ్చితంగా ఇక్కడ మేము కొన్ని టెక్నిక్స్ వాడాలంటారు. వాడాలి అంతే కదా. తెలివి. టెక్నిక్ అంటే తెలివి వాడాలి. సమయస్ఫూర్తి అంటారు. దీనికి వేరే టిప్స్ టెక్నిక్స్ అని పేరు పెట్టద్దు మనం. మరి అది కూడా చెప్తారు వాళ్ళు, ఆ, తెలివిగా చేయించుకోండి పని ఆ, మాతోటి అంటారు మరి కదా. చెప్పు అంటున్నారు కదా. ఆ. చెప్తే చేస్తానని డైరెక్ట్గా ఒప్పుకోవడానికి ఈగో అడ్డం వస్తుంది. నువ్వు చెప్పు అంటే రోజు మనం ఒక ఒప్పందం చేసుకున్నాం అనుకో, ఈ 1st తారీఖుకి ఇప్పుడు ఈ నెల నుంచి ఫర్ ఎగ్జాంపుల్ పని మనిషి రావట్లేదు, లేకపోతే మనం పైన వర్క్కి ఒక అమ్మాయిని పెట్టుకున్న అమ్మాయి రావట్లేదు కాబట్టి నాకు ప్రతిరోజు ఈవినింగ్ వచ్చిన తర్వాత కొంచెం వెజిటబుల్స్ కట్ చేసి పెట్టండి అని మనం అడిగినప్పుడు అని మర్నాడు నుంచి మర్చిపోతారు వాళ్ళు. అంటే ఈగో అనమాట. నేను గుర్తుపెట్టుకుని చేయాలి పని, నీ అవసరమైతే నువ్వు చెప్పు అనుకుంటారు. అలాంటప్పుడు ఏం చేయాలి? గుర్తు చేయడమే. కాకపోతే కొంచెం టైం ఇవ్వండి వాళ్ళకి. వచ్చి రాగానే లేకపోతే అప్పటికప్పుడు పొయ్యి మీద గిన్నె పెట్టి ఇది కట్ చేస్తావు అనుకున్నాను, ఇంకా కట్ చేయలేదు, నేను ఎప్పుడు వండి పెట్టాలి, నేను మనిషినే కదా, తిరిగి వచ్చాను, నాకు కూడా ఇలా ఉంది అలా ఉంది. ఇలా కూడా ఉన్నారు. అలా ఉంటే వాడికి ఎక్కడెక్కాలి అక్కడ సింహాలు ఎత్తిపోతాడు వాడు. అసలు చేసేది కూడా చేయడు, అసలే చేయడు. కొంతమంది ఇలా కూడా ఉంటారు కదా మేడం. ఉంటారు అన్నాడు కదా అని చెప్పి ఇంకా అసలు మీరు అన్నట్టుగా రావడం తీసుకెళ్లి చేతిలో పెడతారు. అది కాదు, మీరు టిప్ అన్నారే, ఇది టిప్పు. అలా కాదు, అది తెలివిగా సమయస్ఫూర్తిగా ఆ మూడుని గమనించి ముందు వచ్చి టీ తాగుతూ ఆఫీస్లో జరిగిన విషయాలు చక్కగా మాట్లాడుకోవాలి. మార్నింగ్ తలనొప్పి అన్నారు కదా, మీకు తలనొప్పి తగ్గిందా, లేకపోతే కాళ్ళనొప్పి అన్నావు కదా, నీకు కాళ్ళనొప్పి తగ్గిందా, ఒకళ్ళు పరామర్శించుకుంటే ఏమవుతుందో తెలుసా, ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఉన్నటువంటి ప్రేమ ప్రతిరోజు వ్యక్తం అవుతూనే ఉంటుంది. రాగానే నువ్వు షూ ఇప్పుతావు, లోపలికి వెళ్తావు అనుకో, అక్కడ వాటర్ బాటిల్స్ నవేడేసి నింపుకుని పెట్టుకునే ఉంటాం మనం. ఎక్కడంటే అక్కడ వాటర్ బాటిల్ తీసుకొచ్చి తను కొంచెం తాగి భార్యకి కొంచెం ఇవ్వచ్చే. ఇచ్చినప్పుడు ఒక 5 నిమిషాలు రిలాక్స్ అయ్యి లేచి టీ తాగుతూ మనం మాట్లాడుకోవచ్చు. ఏదైనా ఈరోజు ఏం జరిగింది, హెల్త్ ఎలా ఉంది, ఇప్పుడు మొన్న హాస్పిటల్కి వెళ్ళాం, మెడిసిన్స్ ఇచ్చారు, నువ్వు ఆఫీస్కి తీసుకెళ్ళి వాడుతున్నావా, ఒకరికొకళ్ళు ఎవరికి ఆ ప్రాబ్లం ఉంటే వాళ్ళని అడగచ్చు. అలా అడిగినట్టయితే ఏమనిపిస్తుంది, అబ్బా నా మీద ఎంత ప్రేమో నా భార్యకి, అసలు ఎంత గుర్తుపెట్టుకుని అడుగుతుందో. అలాగే భార్య కూడా అనుకుంటుంది, ఎంత గుర్తుపెట్టుకుని నన్ను అడుగుతున్నాడు నా భర్త, నేనే ప్రేమ లేదు అని చెప్పి అనవసరంగా గొడవ పడుతున్నాను ప్రతిసారి అనే ఇది తనకి వస్తుంది అనమాట. అది ఎలా వస్తుందంటే ఆ వాతావరణం ఈ మంచినీళ్ళు టీ తాగే 10-15 నిమిషాల్లోనే వస్తుంది. తర్వాత మెల్లగా రిలాక్స్ అవుతుంది బాడీ ఆటోమేటిక్గా. మెల్లగా లేచి లోపలికి వెళ్తాము, వర్క్ స్టార్ట్ చేసుకుంటాము. మీరు ఏం వండాలనుకున్నారో పక్కన పెట్టుకొని మీకు టైం ఉన్నప్పుడు 8 o'clockకి కూర వండుదాం అనుకుంటున్నాను, మీకు ఈ లోపల ఎప్పుడు తీరితే అప్పుడు నాకు కట్ చేసి పెట్టండి అని చెప్తే, టైం ఇచ్చారుగా, టార్గెట్ చెయ్యాలి చెప్పమన్నావు కదా, చెప్తున్నాను, నీకు టైం ఇచ్చాను, ఆ టైం లోపల చేయటం అనేది నీ బాధ్యత. మళ్ళీ గుర్తు చేయటాలు అవన్నీ కొంతమంది అంటారు, చెప్పావులే మళ్ళీ చెప్తావని గుర్తు చేయొచ్చు కదా, ఈ 1 hourలో నీకు నేను ఎన్నిసార్లు గుర్తు చేయాలి, ఒళ్ళు మండిపోతుంది ఇక్కడ. పోని మధ్యలో ఒకసారి గుర్తు చేయండి, అవసరం మంది. ఒక్కోసారి అనిపిస్తుంది ఇవన్నీ గుర్తు చేసే బదులు మనమే చేసుకుంటే పోతుంది కదా అని. అంత ఓపిక ఓర్పు ఉంటే మనం చేసేసుకో, ముద్ద అలా పడేసి మనం తింటే హాయి, దానికి మించిన హాయి ఇంకోటి లేదు. ఏంటంటే ఆడవాళ్ళకి అన్ని చేతుల విద్యలు ఉంటాయి, మగాళ్ళకి ఏమి రావు. సో ఏదైనా సమయస్ఫూర్తితో తెలివిగా టెక్నిక్ గా మీరు చెప్పినట్టుగా టిప్స్ పాటిస్తే హస్బెండ్స్ తో చిన్న చిన్న పనులు చేయించుకోవచ్చు అంటారు. వాళ్ళే చేస్తారు. ఇంకా కొంతమంది ఉంటారు కొంచెం బాగా ప్రేమ ఉన్న వాళ్ళు, ఒరిజినల్ గా ఉన్న వాళ్ళు కూడా ఏంటంటే చాలా సెన్సిటివ్ గా సిన్సియర్ గా ఉంటారు. వాళ్ళకి చెప్పవలసిన అవసరం లేదు, అడిగి మరీ చేస్తారు. భార్య మీద చాలా ప్రేమ ఉంటుంది, అలాగే భర్త మీద ఉంటుంది. ఇంకా మధ్యలో పిల్లలు ఉంటారు కదా, మరి పిల్లల్ని చూసుకోవద్దా, పిల్లలకు కూడా ఏం కావాలో చూసుకుంటూ ఇలా ఉంటే గొడవలు రావు. థ్యాంక్ యూ.